ట్రోఫీ దొంగలించిన నఖ్వీకి పాక్లో ఘనంగా సన్మానం చేస్తున్నారు. మున్సిన్ నఖ్వీకి ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ అంట. ట్రోఫీ ఎత్తికెళ్లిన గొప్ప దేశభక్తిగా పాక్ భావిస్తోంది. కరాచీలో గ్రాండ్ గా అవార్డ్ ఫంక్షన్ కూడా నిర్వహిస్తున్నారు. బులావల్ భుట్టో ముఖ్య అతిథిగా కూడా హాజరవుతూ ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు చూసినా పాకిస్తాన్ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఏకంగా క్రికెట్ ట్రోఫీని ఎత్తుకెళ్లిన మున్సిన్ నఖ్వీకి పాక్ ప్రభుత్వం దేశభక్తి చర్యగా ఏకంగా గోల్డ్ మెడల్ ఇచ్చి సత్కరించబోతుందని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇక్కడ మన భారత జట్టు అద్భుతంగా గెలిచిన తర్వాత ఆ ట్రోఫీని ఆటగాళ్లకు ఇవ్వకుండా చిన్న పిల్లాడిలా అలిగి తీసుకెళ్లిపోయిన నఖ్వీ ఎపిసోడ్ పై ప్రపంచవ్యాప్తంగా నవ్వులు, ఓ పక్కన విమర్శలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన వెంటనే చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి మన భారత క్రికెటర్లు ఒప్పుకోలేదు. దాంతో నఖ్వీ ఆ ట్రోఫీని గౌరవంగా అక్కడ వదిలేయకుండా తనతో పాటు బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్లిపోవడం పెద్ద దుమారం రేపిన విషయం ప్రపంచానికి తెలిసిన విషయమే. ఆ తర్వాత ట్రోఫీ కావాలంటే ఏసీసీ ఆఫీస్కి వచ్చి తీసుకోండి అంటూ కూడా ఆయన చేసిన వెటకారం భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆయన చేసిన ఈ చిల్లర పని ఇప్పుడు పాకిస్తాన్లో మాత్రం గొప్ప దేశభక్తి పనిగా మారిపోయింది. దేశ గౌరవాన్ని పెంచే పనిగా అక్కడి పాలక వర్గాలు దీన్ని సమర్థించుకుంటూ ఉన్నాయి. అందుకే నఖ్వీ మొండి వైఖరికి మెచ్చి ఏకంగా గోల్డ్ మెడల్ ఇచ్చి సన్మానించడానికి సిద్ధమయ్యారు. ఆయనకు షహీద్ జుల్ఫికర్ అలీ భుట్టో ఎక్సలెన్స్ గోల్డ్ మెడల్ అనే అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వబోతున్నాడట. కరాచీలో ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఏకంగా బిలావల్ భుట్టో జర్దారిని ఆహ్వానించారంటే ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. బీసీసీఐకి క్షమాపణ చెప్పేదే లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని మొండిగా చెప్పిన నఖ్వీ తన మొండితనానికే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం తరపున ఈ గోల్డ్ మెడల్ అందుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఈ ట్రోఫీ వివాదం పాక్ ఆట, పాకిస్తాన్ వ్యవహార శైలి మరోసారి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు.